హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కర్రీ రెసిపీ అండి. ఈ కూరని జస్ట్ వాసన చూస్తే చాలండి పోయిన ప్రాణం కూడా లేచొచ్చేస్తుందనమాట. నాన్ వెజిటేరియన్స్‌లో ఇష్టపడే వాళ్ళకి ఈ కూర అయితే ఖచ్చితంగా బాగా ఇష్టపడతారండి. అదేనండి ఎండు చేపల కూర అనమాట. నోరు బాగోలేనప్పుడు, జలుబు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా తినాలి అనిపిస్తుందనమాట ఈ ఎండు చేపల పులుసు. చాలా ఈజీగా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైకి ఒక పాన్ తీసుకోవాలి. అందులోకి తగినంత ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని వేసుకొని మంచిగా 2 వైపులు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎండు చేపలు గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట ఎండు చేపలకి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ ఎండు చేపల ముక్కలు కూడా మంచిగా స్టిఫ్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా పులుసులో చాలా బాగుంటుందండి. సో, అందుకోసమని ముందుగా ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ ఎండు చేప ముక్కలు మంచిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఒక స్పూను వరకు కారము, ఒక స్పూను సాల్టు వేసుకొని ఇంకొకసారి జస్ట్ పైన అటు ఇటు కలిపి తిప్పేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా చేసుకోవటం వల్ల మనకి ఈ ఎండు చేపల ముక్క అనేది మంచి టేస్ట్‌ని ఇస్తుందనమాట. ఇంకా ఈ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అదే నూనెలో ఇంకొక 2 గంటల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్‌లోకి కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఒక 4, 5 ఆ మెంతులు వేగిన తర్వాత ఇంకా మనం తాలింపు గింజలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెంతులు పులుసుల్లోకి ఏ పులుసులోకైనా సరే ఒక 4, 5 మెంతులు కానీ వేసుకుంటే మాత్రం మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మనకి పులుసుల్లో. ఈ పులుసే కాదు వేరే వాటిల్లో ముక్కల పులుసుల్లో అట్లా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్‌లోకి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా 2 వరకు పెద్దవి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, ఒక 3 వరకు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకొని ఆయిల్‌లోకి వేసుకొని బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మపండంత చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలండి. ఆనియన్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకా ఒక 5 వరకు టమాటాలని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ టమాటాలను కూడా ఆనియన్స్ లోకి వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా వీటిలోకే ఒక 10 వరకు మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ టైంలో మునక్కాయలు వేసుకోవడం వల్ల మనకి మునక్కాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గుతాయి అన్నమాట. మనకి పులుసులో టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మంచిగా ఈ టమాటాలు, మునక్కాయలు మంచిగా మగ్గేటట్టు చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఇంకో మూత తీసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలని, మునక్కాయ ముక్కల్ని అన్నిటిని వీటిలోకే ఒక 2 స్పూన్లు వరకు కారము వేసుకోవాలన్నమాట. ఈ కారాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ ముక్కల్లోకి వేసుకోవాలండి. ఈ రసంతో పాటు కొంచెం మనకి కన్సిస్టెన్సీ మీకు కావలసిన కన్సిస్టెన్సీ వరకు వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఈ పులుసులోకి ఒకేసారి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపల ముక్కలు, ఆ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వాటితో పాటు కరివేపాకు వేసుకోవాలండి. నేను కరివేపాకు తాలింపులో వేసుకోకుండా ఈ టైంలో వేసుకుంటున్నాను. ఇలా ఈ టైంలో పులుసు పోసుకున్న వెంటనే కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. తాలింపులో వేసుకునే కంటే ఈ టైంలో బాగుంటుంది. ఇంకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. మనకి ఇవన్నీ మంచిగా చిక్కబడిపోతుందన్నమాట పులుసు అనేది. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే మనకి కమ్మనైన ఎండు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. అసలుకి వాసనకే ప్రాణం లేచొచ్చిద్దనమాట. ఇంకా మనము కర్రీ అనేది ఫినిష్ అయిపోయిందండి మనకి.
ఇంకా అన్నంలో తినేస్తే అబ్బా! వేడి అన్నంలో ఈ ఎండు చేపల పులుసు వేసుకొని తింటే ఆహా! మామూలుగా ఉండదు. టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాంటి మంచి రెసిపీలు సింప్లీ బారు ఛానల్‌లో ఉన్నాయి. మీ అందరికీ నచ్చుతాయనే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.